డాక్టర్ చాలా మందికి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉంటూ ఉంటాయి ఫిమేల్స్‌లో. హ్మ్. గర్భసంచికి సంబంధించి. సో, అంటే అసలు వాళ్ళు ఎలాంటి ఇష్యూ ఫేస్ చేస్తారు? దెన్ వాళ్ళకి అది సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయంటారు దానికి? యాహ్! గర్భసంచిలో గడ్డలంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాం. హ్మ్. కామన్ టెర్మినాలజీలో. హ్మ్. సో, ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్‌లో గర్భసంచిలో గడ్డలొస్తాయండి. హ్మ్. చాలా మందికి చిన్నగా ఉండొచ్చు, చాలా పెద్దగా ఉండొచ్చు. యాస్ హ్మ్. బిగ్ యాస్ 20, 30 సెంటీమీటర్స్ ఆల్సో ఓకే. చాలా పెద్దగా ఉంటాయి. హ్మ్. అండ్ ఈ గర్భసంచిలో గడ్డలొచ్చినప్పుడు చాలా మందికి లో బ్యాక్ పెయిన్ అంటే హ్మ్. వీపులో నొప్పి చాలా బాగా పెయినొస్తుంది. మాటి మాటికి వాష్‌రూమ్‌కెళ్ళడానికి. హ్మ్. ఎందుకు అంటే ఈ పెద్దగా ఉన్నది మన యూరిన్ ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా హ్మ్. రావడానికి, ఎక్కువ రావడానికి కారణమవుతది. అదే కాకుండా బాగా బ్లీడింగ్ అవుతది పీరియడ్స్ టైమ్‌లో. ఓకే. ఓకే. బాగా అంటే బాగా. ఎట్లా అంటే వాళ్ళకి బ్లడ్ నార్మల్ లెవెల్స్ కంటే కూడా తక్కువైపోయేటంత. హ్మ్. ఎక్స్‌టెండెడ్ బ్లీడింగ్ మెనరేజియా అంటాం. హ్మ్. సో, ఇవి బాగా కామన్‌గా సింప్టమ్స్ ఉంటాయండి. ఈ గర్భసంచిలో గడ్డలొచ్చినప్పుడు. అదే ఓకే. గాకుండా కాన్‌స్టిపేషన్ బాగా అవునవును. కామన్‌గా సఫర్ అవుతా అంటే ఉంటారు. లోపల సిస్టమ్ మొత్తం అది బ్లాక్ బేసిక్‌గా చేసేస్తుందండి. పెద్దగా ఉంది గాబట్టి, అవును. మనము అన్ని దాంట్ల మీద ప్రెషర్ సింప్టమ్స్. పడుతుంది. ఒత్తిడి పడుతది బాగా. హ్మ్. ఒత్తిడి పడ్డప్పుడు వాటి కాన్‌స్టిపేషన్ ఒస్తది. వర్క్ అవి చేసుకోలేవు ఆ! లోపల. ఒత్తిడి పడ్డప్పుడు యూరిను మాటి మాటికెళ్ళాలి. అది హ్మ్. ఫిల్ అవ్వకన్నా ముందే ఫుల్ అన్న సెన్సేషన్ ఒస్తా ఉంటది. వచ్చేస్తుంది. అవును. సో, ఈ కామన్ ప్రాబ్లమ్స్ చాలా ఒస్తాయి. హ్మ్. అండ్ అదే గాకుండా ఇంత పెద్ద గర్భసంచిలో గడ్డున్నప్పుడు ఇన్‌ఫర్టిలిటీకి కూడా వన్ ఆఫ్ ద కాజ్ అండి. అవునవును. డెఫినెట్‌గా. హ్మ్. సో, ఇవి కామన్ ప్రాబ్లమ్స్ అండి. హ్మ్. అండ్ చాలా మంది ఆడవాళ్ళకి ఇదొచ్చినప్పుడు సర్జరీయే అనే అవును. సర్జ్ సొల్యూషన్. అవును. అండ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత గూడా దీనితోటి అవసరం ఏంటి తీసేస్తే అయిపోయింది కదా! అంటారు. అవును. దట్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్ అండి. హ్మ్. అండ్ ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ కన్సెన్సస్ ప్రకారంగా వి ఆర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కంట్రీస్ టు డూ హిస్టెక్టమీస్ అండి. అవును. విచ్ ఈస్ నాట్ నెసెసరీ అట్ ఆల్. దీనితోటి ప్రాబ్లమ్ ఏంటి అంటే డిలేడ్ కాంప్లికేషన్స్ వస్తాయి. హ్మ్. ఎందుకంటే హార్మోనల్ అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు మన గర్భసంచి తీసేస్తే నార్మల్ విమెన్‌కొచ్చే హార్మోన్స్ హ్మ్. రెగ్యులేషన్ దెబ్బతింటది. అవును. దానివల్ల బొక్కలు మెత్తగా అవ్వడము, వేరే ప్రాబ్లమ్స్ అనేటివి అవును. డెఫినిట్‌గా వస్తాయి. గిడ్డీనెస్‌లు ఇవి చాలా సైడ్ చాలా ఎఫెక్ట్స్ సైడ్ ఒస్తాయి. ఎఫెక్ట్స్ వస్తాయి. హ్మ్. అది దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటేనే బెటర్ ఎప్పుడైనా సరే. హ్మ్. సో, హౌ టు ప్రిజర్వ్ అది సో, దాన్ని యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ప్రొసీజర్ అండి. హ్మ్. ఇట్స్ బీన్ డన్ ఫర్ ఆల్‌మోస్ట్ 20, 25 ఇయర్స్ ఓకే. అబ్రాడ్. హ్మ్. యూఎస్‌లో కామన్‌గా చేస్తారు హ్మ్. ఫైబ్రాయిడ్స్‌కి. చిన్నగా ఉందా? పెద్దగా ఉందా? అనేది మాట్ మ్యాటర్ కాదు. మ్యాటరే కాదు. హ్మ్. ఇది కంప్లీట్‌గా సేఫ్. యూజువల్లీ పేషెంట్స్ వస్తారు. దే గెట్ దిస్ ప్రొసీజర్ డన్. దే గెట్ డిశ్చార్జ్ ద నెక్స్ట్ డే. హ్మ్. కొందరికి కొద్దిగా పెయిన్ ఉంటది. ఇఫ్ యూ ఆర్ వెరీ సెన్సిటివ్ హ్మ్. ఆర్ పెద్దగా ఉన్నప్పుడు పెయిన్ ఎక్కువొస్తది. హ్మ్. అండ్ నార్మల్‌గా మెడికేషన్స్ ఇచ్చి వి డూ దిస్ ప్రొసీజర్. హ్మ్. దీంట్లో ప్రొసీజర్‌లో స్పెషాలిటీ ఏంటి హ్మ్. అంటే, ఈ రక్తనరం అంటే గర్భసంచికే గాదు, ఆ గడ్డకు కూడా రక్తనరం బాగా సోకుతాయి. అవును. నరాలు బాగా సోకుతాయి. హ్మ్. ఎందుకంటే అదంత పెద్దగా కావాలంటే దానికైనా న్యూట్రిషన్ అవును. కావాలి. ఎనర్జీ ఫుల్ తీసుకుంటది. తీసుకుంటది. మనం తిన్నది గూడా పోతది కదా దానికి. హ్మ్. సో, ఆ రక్త నరాలని కంప్లీట్‌గా లోపటి నుండి క్లోజ్ చేస్తాం. ఓకే. ఓకే. ఎంబలైజేషన్ దానికి అంటే వెళ్ళకుండా. వెళ్ళకుండా. సో, చిన్న చిన్న పార్టికల్స్ పీవీఏ పార్టికల్స్ అంటాము. ఎంబోస్ఫియర్స్ అంటాము. హ్మ్. దేర్ ఆర్ డిఫరెంట్ టెక్నికల్ టర్మ్. అవి కంప్లీట్‌గా బ్లాక్ చేసినప్పుడు హ్మ్. మనకి గర్భ సంచిలో ఉన్న గడ్డకి న్యూట్రిషన్ అందదు. ఓకే. అదంతకదే స్లోగా ష్రింక్ అవుతదండి. ఓకే. డెఫినెట్‌గా. సో, ఇట్ టేక్స్ టైమ్. పెద్దగా ఇప్పుడు 20 సెంటీమీటర్స్ ఉందనుకో ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైమ్. హ్మ్. 2 సెంటీమీటర్స్ ఉందనుకోండి 1 ½ మంత్‌లో ఇట్స్ గాన్ అండి. హ్మ్. అండ్ యూ కెన్ ప్రాబబ్లీ ఇఫ్ దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ఇన్‌ఫర్టిలిటీ యూ కెన్ హావ్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ అండ్ హ్మ్. డెలివర్ నార్మల్లీ ఆల్సో ఆఫ్టర్ హ్మ్. గెట్టింగ్ దిస్ ప్రొసీజర్ డన్ అండి. గ్రేట్. గ్రేట్. యాక్చువల్‌గా అంటే కట్ జేసి దాన్ని తీసేసి అట్లా ఏముండదు. లేదండి. ఇట్స్ నాట్ లైక్ ఏది మయోమెక్టమీ, హ్మ్. రోబోటిక్ మయోమెక్టమీ అలాంటివి ఏది కాదు. హ్మ్. ఇది ఓన్లీ ఒక చిన్న ట్యూబ్ లాంటిది పెడతామండి. హ్మ్. అది లోపటికి రక్తనరం లోపలికెళ్తది. దాని లోపటి నుండే క్లోజ్ చేస్తాము. మొత్తం మీకు సక్కింగే. మొత్తం ప్రొసీజర్ అయిపోయిన తర్వాత గూడా ఒక చిన్న స్కార్ అబ్డామిన్ మీద ఒక స్కార్ గూడా కనిపియదు. హ్మ్. అసలు క్వెషనే లేదు. మీరు ఓ 3 మంత్స్ తర్వాత వస్తే ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి చేసాం, ఏం చేసాం అనేది చెప్పడం గూడా కష్టం. కష్టము. అసలు అంత సేఫ్. అసలు స్కార్ మాత్రం ఉండదు. రియల్లీ నైస్ అండ్ డాక్టర్ అసలు. హ్మ్. ఎందుకంటే మీరన్నట్టు అంత సైజ్ దాన్ని మొత్తం ష్రింక్ లైక్ చేసేస్తాం. సక్కింగే మొత్తం తీసేస్తారు బయటికి. పీకేసినట్టు. హ్మ్. అది కంప్లీట్‌గా బంద్ చేసినప్పుడు అవి ఎంతగా ష్రింక్ అయిపోతా ఉంటాయి. హ్మ్. డాక్టర్ అంటే ఈ సర్జరీ చేసిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? లేదండి. అంటే బేసిక్‌గా లోపల అది ఉంటుంది గదా! లేదు. ఎందుకంటే మనం ఓన్లీ ఆ గడ్డకొచ్చిన రక్త నరాలనే హ్మ్. అబ్నార్మల్‌గా ఎక్కువ పెరగడానికి ఫెసిలిటేట్ చేస్తున్నాయి కాబట్టి దాంట్లోనే క్లోజ్ చేస్తాం. హ్మ్. సో, నార్మల్‌గా గర్భసంచికి రక్తం తగ్గదు. మన ఓవరీస్‌కి రక్తం ఏమాత్రం తగ్గదు. హ్మ్. సో, అవి నార్మల్‌గానే ఉంటాయి. సో, హ్మ్. ఆ ఫంక్షన్ నార్మల్ ఉన్నందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ మినిమల్ అండి. హ్మ్. దేర్ ఆర్ వెరీ మినిమల్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ అనుకోండి.
సో తర్వాత మళ్ళీ యూజువల్ గా వాళ్ళకి పీరియడ్స్ నార్మల్ నార్మల్ అయిపోతాయి, అయిపోతాయి urine విత్ ఇన్ issues. 2-3 months. ఆ పీరియడ్స్ అనేటివి నార్మల్ అవుతాయి యూజువల్లీ, ఎందుకంటే ఇది ష్రింక్ అవుతా ఉంటే అవును, ఇట్ అది గెట్స్ నార్మల్ బెటర్ అవుతూ బేసిక్ గా. ఉంటుంది. ఎంత ఏజ్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది డాక్టర్ ఇది ఇది ఏజ్ వాళ్ళకి? యూజువల్లీ అరౌండ్ ఎర్లీ 20s లో కొందరికి చూస్తాము స్మాల్ సైజ్, బట్ బిగ్ సైజ్ యూజువల్లీ అరౌండ్ 30s 35s, అండ్ ఎస్పెషలీ ఆఫ్టర్ మెనోపాజ్ ఇవి నార్మల్లీ చిన్నగా అయిపోతాయి అవంతకవే, అవును. బికాస్ ఆ హార్మోన్, విమెన్ హార్మోన్ అవి ఎక్కువ లేనందుకు ఇవి పెరగడానికి కూడా దానికి ఛాన్స్ శక్తి ఉండదు. అవును. సో యూజువల్లీ మెనోపాజ్ ఏజ్ ఉన్నప్పుడు దే ఈదర్ వెయిట్ ఆర్ వి వెయిట్ అండ్ సీ. నార్మల్ గా అదంతా కదే తక్కువ అయిపోతాయి. ఓకే, usually. ఓకే. ఆ మెడికేషన్స్ ఎట్లాగా వీళ్ళకి? దీనికి ఏం Same. మెడికేషన్స్ ఉండవు, Mm. అబ్సల్యూట్లీ నాట్. మనం ప్రొసీజర్ 3-4 చేసినప్పుడు days. ఆ 1 వీక్ 1 week ఇస్తాము, పెయిన్ కిల్లర్స్ అది దట్స్ ఆల్. అదర్ దెన్ దట్ దేర్ ఇస్ ఫుడ్ నో అదర్ ఫుడ్ యాజ్ యూజువల్ తీసేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ యాజ్ యూజువల్ అండి. అండ్ వెన్ యూ కంపేర్ దిస్ టు సర్జరీ, వీఆర్ నాట్ కటింగ్ ఓపెన్ ఓకే. ఏమి. సో యువర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆల్సో స్లైట్లీ హైయర్ అండ్ బెటర్. అసలు వినడానికే చాలా హ్యాపీగా ఉంది అది. ఎందుకంటే చాలా అసలు కట్ Definitely. చేసి తీయాలి అని అంటే పెద్ద ప్రాసెస్, మెయిన్ లేడీస్ కి ఆ ఏజ్ లో ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. బట్ Definitely. చాలా And సింపుల్ ప్రొసీజర్. comparatively, the cost when you compare this to myomectomy and robotic surgeries, it is almost half or less. ఓ గ్రేట్. మీరు robotic కంపేర్ చేస్తే అయితే less than half అంట. ఓకే, ఓకే. బెటర్. రియల్లీ సూపర్ అసలు దీని గురించి. Yeah. థ్యాంక్ యూ డాక్టర్. Thank you.